అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత ₹1 కాయిన్ ఉంటే రాత్రికి రాత్రే కోటేశ్వరాలు అవ్వచ్చు అని చెప్పేసి 20 కోట్లు పొందొచ్చు అని చెప్పేసి జీ తెలుగు న్యూస్లో ఒక న్యూస్ని అయితే పబ్లిష్ చేశారు. వీళ్ళు చూపించిన కాయిన్ వచ్చేసి బ్రిటిష్ ఇండియా కాయిన్ అనమాట. ఓకే, అసలు దీంట్లో నిజం ఉందా లేదా, యాక్చువల్గా ఈ బ్రిటిష్ ఇండియా కాయిన్స్ ఎంత వాల్యూ ఉంటాయి అనేది విత్ పిక్చర్స్తో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. ఇక్కడ వీళ్ళు చెప్పింది మాత్రము ఒక కాయిన్కి వచ్చేసి 20 కోట్లు వస్తాయి, లేదంటే ₹1,00,00,000 వస్తాయి. ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ₹1 1985 కాయిన్కి కూడా వస్తాయి అని చెప్పేసి లక్షలు. అది కూడా ఒక ఫేక్ న్యూస్, నమ్మాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని నమ్మి కొంతమంది ఎలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఎలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనే దానికి నిదర్శనమే ఈ పేపర్ క్లిప్పింగ్ అనమాట. ఇలాంటి వాటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. రీసెంట్ టైంలో ఒక హైదరాబాద్కి చెందిన వ్యక్తి ఎంత డబ్బులు పోగొట్టుకున్నారు, అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఎలా ప్రాణాలు తీసుకున్నారు అనే దాని గురించి కూడా నేను వీడియో చేస్తున్నాను. వీలైతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి, ఆ వీడియోస్ చూడండి. దయచేసి ఇటువంటి ఫేక్ న్యూస్ని ఎవరు నమ్మకండి. వాటికి కోట్లు విలువ ఎప్పుడు కూడా ఉండదు. ఓకే, ఇక్కడ మొత్తం వీళ్ళు చెప్పిన న్యూస్ను మొత్తాన్ని మీకు నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఓపిక ఉంటే పాస్ చేసి చదువుకోండి. ఓవరాల్గా వీళ్ళు చెప్పిన కాయిన్ ఏంటంటే 1885 ₹1 కాయిన్ అనమాట. దానికి ఇంత డబ్బులు వస్తాయి అని చెప్తున్నారు. ఆ కాయిన్ వచ్చేసి విక్టోరియా ఎంప్రెస్ ₹1 సిల్వర్ కాయిన్. ఓకే, ఇంతవరకు బాగుంది కదా. అసలు యాక్చువల్ వాల్యూస్ ఎంత ఉంటాయో చూద్దాము. బ్రిటిష్ ఇండియా సిల్వర్ ₹1 కాయిన్స్ వచ్చేసి వాటి కండిషన్ అంత బాగా లేకపోయినా కూడా ఒక్కొక్క కాయిన్ 2000 నుంచి 3000, యూఎన్సీ కండిషన్ అయితే మాత్రము 3000 నుంచి 4000 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. విక్టోరియా ఎంప్రెస్ బ్రిటిష్ ఇండియా ₹1 కాయిన్స్లో కొంచెం ఎక్కువ వాల్యూ ఉండేది. 1881 కాయిన్ కండిషన్ బాగోలేకపోయినా 4000 నుంచి 5000 వరకు ఉంటుంది. అదేవిధంగా యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 12,000 నుంచి 13,000 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. విక్టోరియా ఎంప్రెస్ పిక్చర్ ఉండే ₹1 సిల్వర్ కాయిన్స్లో హైయెస్ట్ వాల్యూ ఉండేది 1897 కాయిన్. ఒక్కొక్క కాయిన్ వచ్చేసి కండిషన్ బాగోలేకపోయినా కూడా 15,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అయితే మాత్రము 40,000 నుంచి 50,000 దాకా ఈచ్ కాయిన్ ఉంటుంది. బ్రిటిష్ ఇండియా ₹1 సిల్వర్ కాయిన్స్లో హైయెస్ట్ వాల్యూ ఉండేది 1939 జార్జ్ 5th ₹1 కాయిన్ అనమాట. ఈ కాయిన్ వచ్చేసి 3 lakhs నుంచి స్టార్ట్ అయితే అది మ్యాక్సిమం అనేది మనము చెప్పలేము. అంత వాల్యుబుల్ కాయిన్ ఇది ఒక్కటి మాత్రమే. ఓకే, ఇంతకు మించిన లక్షలు విలువ చేసే కాయిన్స్ అయితే ఏదీ లేదు. అంతేకాని కోట్లు విలువ చేసే కాయిన్స్ అయితే అసలే లేదు. అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నవి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ గురించి ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ అనమాట. దయచేసి వీడియోలో ఒకసారి ఛానల్లో చెక్ చేసి చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రతి వీడియోలో కూడా వాళ్ళు ఏదైతే ఫేక్ చెప్పున్నారో దాన్ని చెబుతూ, అదేవిధంగా అట్ ద సేమ్ టైం వాటిల్లో హైయెస్ట్ వాల్యూ ఉండేవి ఏంటి అనేది కూడా నేను ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా కాయిన్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, హైయెస్ట్ వాల్యూ ఉండేవి ఏంటి అనేది కూడా విడివిడిగా వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితే, నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. బట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని మీకు అనిపిస్తే మాత్రము దయచేసి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ షేర్ చేసానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే sirishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్లో మీరు అడిగితే నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ ఇస్తాను. కొంచెం లేట్ అయినా కూడా నేను డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.